హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే మనం మల్లికా బిర్యానీ చేస్తున్నాం. దానికోసమని ధనియా, చెక్క, లవంగం, సోంపు, జీలకర్ర, మిరియాలు వేసుకొని జార్లోకి పౌడర్ చేసేసుకోవాలి. ముందుగా చూడండి, ఇలా పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా జార్కి వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం పలావాకు, ఏలక్కి, అనానాస్ పువ్వు, మరాఠీ మొగ్గు, చెక్క, లవంగం, మిరియాలు, సోంపు. ఇప్పుడు ఒక పాత్ర పెట్టి అందులోకి కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ముందుగా చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి ఎలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా మెంతి కూర వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కల్లుప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసి ఆ తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటో కొంచెం మెత్తగా అయితే చాలు. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం పెరుగు వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొంచెం తేలుతుంది కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి చికెన్ వేసేసుకుందాం. బాగా వాష్ చేసి పెట్టుకున్నాము, దాన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వడానికి వదిలేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ప్లేట్ మూసేస్తాము. తర్వాత 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీస్తే ఇలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసేసుకుందాం. మీరు బియ్యం ఎంత తీసుకుంటే వాటర్ అంత వేసుకోవాలి. డబల్ క్వాంటిటీలో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసే వాటర్ చాలు. కొంచెం టేస్ట్ చేయండి, ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు నిమ్మరసం వేసేసుకుందాం. వేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుందాం.
ఒక 10 మినిట్స్ తర్వాత మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. బియ్యం వేసేసుకుని బాగా కింద నుంచి బాగా కలిపేయాలి. మేమైతే ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు, న్యాచురల్గానే చేసాము. చూడండి, ఇలా ఫుల్గా మిక్స్ చేసేసుకొని కింద నుంచి ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకుని దాని మీద ఏదైనా బరువుగా పెట్టాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా, నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ మిక్స్ చేసేసుకొని కింద నుంచి సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.